ఊరు చివర బంగ్లా ఉంది కదండి, ఆ గది నిండా డబ్బు బంగారం ఉందంటండి. అయ్యగారు ఒకసారి ఆలోచించండి, అది తెలుసుకపోతే మళ్ళీ తిప్పలు పడాలి. రే దెయ్యాల కొంపలా ఉందేంట్రా? పాపారాయుడు ఎలా ఉన్నావు? అయ్యగారు లేకండి, అయ్యగారు లేకండి. ఏం చూసారండి బాబు? ఎంత పిరుకోళ్ళు, నన్ను ఎందుకు కూడా తీసుకొచ్చారండి బాబు? లేకండి, నాకు భయం వేసేస్తుంది. అయ్యగారు మళ్ళీ మంత్రాలు వస్తున్నాయండి, లేకండి. బాబోయ్, ఈ కొంపలో ఏదో జరుగుతుంది. అయ్యగారు లేకండి, మీ కాలు పట్టుకుంటాను. అయ్యగారు లేకండి, అయ్యగారు లేకండి, అయ్యగారు లేకండి, అయ్యగారు లేకండి, అయ్యగారు లేకండి, అయ్యగారు లేకండి. ఒరే పాపారాయుడు, రే పాపారాయుడు. ఇంట్లో లేడు. అవునా? నిన్న అనగా బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాకు తెలుసమ్మా రాలేదని. అవునా, ఎలా తెలుసు? నిన్న ఆ పంకజంతో సరసలాడుతూ కనిపించాడు. రాత్రి కూడా దాని ఇంట్లోనే ఉన్నాడనుకుంటా. పంకజం ఇంట్లోనా? ఇంటికొస్తాడు కదా, అప్పుడు చెప్తాను ఆడి పని. తప్పమ్మా, మొగుడిని అలా అనకూడదు. అయినా నాకు బోల్డని పనులు ఉన్నాయి, వెళ్ళొస్తానే. అమ్మయ్యా, కడుపు నిండిపోయింది. సింగం గారు, మీరు ఎస్ఐగా ఉన్న ఊర్లోనే మనుషులు కనిపించకుండా పోతుంటే మీరేం చేస్తున్నారు? సింహాన్ని ఫోటోలో చూసుంటారు, టీవీలో చూసుంటారు, సినిమాలో చూసుంటారు, లేదా జూలో చూసుంటారు. సింగం గారు, ఊర్లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేసిన వాడు మాత్రమే పోలీస్ కాదు, అసలు తప్పే జరగకుండా చూసుకునేవాడే పోలీస్. సింగం గారు, ఆ పాడుబడిన బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటున్నారు, దీనికి కారణం కూడా దెయ్యాలే అంటారా? తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే, చివరికి ఆ దయ్యమైనా సరే వదిలిపెట్టను. Shut up! No more questions. తప్పు చేస్తే, అది తెలిసి చేస్తే, తెలుసు కదా, దెబ్బ కొడితే ఊటినట్టు నువ్వు వెయిట్రా. చూస్తారా చూస్తారా? ఈడికెవడ పోలీసు ఉద్యోగం ఇచ్చాడ్రా? అయ్యగారు లేకండి, ఓపిక లేదండి, లేకండి. అయ్యగారు ఇంటికి వెళ్ళిపోదామండి, లేకండి. ఏమైంది రే అవెంజరు? అయ్యగారు దున్నపోతులా పడుకున్నారేటండి, లేకండి. రే ఎదవా, ఏమైందిరా? అయ్యగారు లెగ్సారా? ఏమైందిరా? ఏమవడం ఏంటండి, నిన్న రాత్రి కొళ్ళు తిరిగి పడిపోయారు, ఇప్పుడు లెగ్సారు. పాపారాయుడు ఎలా ఉన్నావు? రే నిన్న రాత్రి నేను దెయ్యాన్ని చూశానురా, అచ్చునా అలాగే ఉన్నాడ్రా. ఏంటి, తలకి దెబ్బ తగిలేసింది అనుకుంటా అండి, బొబ్బు కట్టేసింది. లేకపోతే ఏంటండి, నేను మీ పక్కనే ఉన్నాను కదా, నాకెందుకు కనిపించలేదు? అయినా దెయ్యం మీలా ఎందుకు ఉంటుందండి? నిజంరా, అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టుంది. అందుకే వద్దన్నానండి, డబ్బు డబ్బు అన్నారు. ఇప్పుడు చూడండి, ఈ దెయ్యాల కొంపలో ఇరుక్కుపోయాం. సరే ఏం చేద్దాంరా? ఏం చేద్దాం ఏంటి, ఏం చేద్దాం? మూసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, మీరు ఇంకేం మాట్లాడకండి. రే అవెంజరు, రేపు మనకి ఈదులు తినడానికి వడ్డీ కట్టి తేలేదా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? తొక్కలో వట్టిగడ్డి. అంతగా కావాలంటే రాజుగారి పొలంలో 4 చెరుగడ్డలు లాక్కొచ్చేస్తానండి, గేదెలు తినడానికి కూడా తీగ ఉంటే. అది కాదురా, ఖాళీ చేతులు తేలడానికి మనసు రావట్లేదు. బొక్కలో మనసు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుంది ఏంటండి? ఎంత డబ్బు పిచ్చేటండి బాబు మీకు? మీకు కావాలంటే ఇక్కడే ఉండి బంగారం ఎత్తుక్కోండి, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, ఇప్పుడే వెళ్ళిపోతాను. సరే ఆగు, నేను వచ్చేస్తాను. పాపారాయుడు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళను? అయితే ఇక్కడే ఉండి సావండి, నేను వెళ్ళిపోతున్నాను.
చిచ్చి బయటికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఆ, రే సింగు నువ్వేంట్రా ఇక్కడ? అది అడగాల్సింది నేను. చెంబులో ఏంటి, నాటు సారానా? ఆ, కుళాయి నీళ్లురా, పొలం గట్టుకెళ్తున్నాను. ఆ, ఊర్లో మరుగుదొడ్డులుండగా పొలం గట్టుకెళ్తావా? ఈ, తెలిసి కూడా తప్పు చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? పొలం గట్టుకెళ్ళడానికి ధైర్యం ఎందుకురా, వస్తే చాలు. సరే నేను వెళ్తాను, వచ్చేలా ఉంది. ఒక్క నిమిషం. ఆ, ఊరి చివరి బంగ్లాలో ఏముంది ఇప్పుడు దాని గురించి ఎందుకు? చెప్తావా, లేక చెంబులో సారా సప్లై చేస్తున్నావని అరెస్ట్ చేయమంటావా? సరే చెప్తాను. పోతే పోనీ అదోనే. నేను ఒక్కడిని ఎత్తుకోలేనా? బాబోయ్, ఆ దెయ్యం వచ్చేలోపు ఆ బంగారం గది ఎక్కడుందో కనిపెట్టాలి. దెయ్యాల సినిమాలకే పోసేసుకుంటాడు, ఈ దెయ్యాల కొంపలో బంగారం వెతుకుతాడంట. ఒక్కడిని వదిలేసిపోతే అప్పుడు తెలుస్తుంది. ఫోన్లే పాపని కూడా ఉంటే ప్రాణాల మీదకి తెచ్చేలా ఉన్నాడు. ముందు ఈ కొంపలోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆ బంగ్లాలో ఆత్మలు ఉన్నాయని ఎప్పటి నుంచో అంటున్నారు, కానీ ఆత్మలను చూసినోడెవడో ప్రాణాలతో తిరిగి రాలేదు. చి, ఈ సెత్తుబొగండి తన్నాలే. బంగ్లాలో బంగారం అని చెప్పి మధ్యలో దెబ్బేసి వెళ్ళిపోయాడు. బంగారం దొరకని చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఎదవకి. ఇంకెంత ఎతకల్లా బాబు, గంట నుంచి ఎతుకుతున్నాను. ఆ గది ఎక్కడుందో కనిపించదేంటే? ఓడి అమ్మా, దెయ్యం! కొంప తీసి దెయ్యం గుడ్డుదా? పక్కనున్న కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ తొలుపుంది ఏంటి? కొంప తీసి ఆ బంగారం ఉన్న గది ఇదేనా? సర్పంచ్ గారు! బాబోయ్, శ్రీంజనేయం ప్రసన్నంజనేయం, శ్రీంజనేయం ప్రసన్నంజనేయం, శ్రీంజనేయం ప్రసన్నంజనేయం, శ్రీంజనేయం ప్రసన్నంజనేయం. పిల్లడు భయపడినట్టు భయపడుతున్నారేటండి? ఏమైంది? ఒరే సత్తి బాబు, నువ్వా? ఎక్కడికి వెళ్ళిపోయారా ఎంతసేపు? నేను ఎక్కడికి పోలేదండి, మీరేనా వెనకాల రాలేదు? ఏట్రా ఎగస్టాలా? సొక్కా సిరక్కుండా చంపేయగలను. నీ పాటికి నువ్వు ముందు పోయో, వెనకాల బెదిరి బెదిరి చచ్చాం. సర్లేండి. అయినా వెనకాల మేము ఉన్నామో లేదో చూసుకోవాలి కదా. అంటే బంగారం ఎతికే కంగారులో చూసుకోలేదండి. అయినా ముగ్గురులో బంగారం ఎవరికి దొరికినా ముగ్గురికి దొరికినట్టే కదండి. అంతేనా? లేక సినిమాలో చూపించినట్టు మమ్మల్ని దెయ్యాల కొంపకి తీసుకొచ్చి రాడుతో మమ్మల్ని నెత్తి మీద కొట్టి చంపేసి మా కళ్ళు కిడ్నీలు దొబ్బేసి అమ్మేసుకుందాం అనుకున్నావా? మీకు లుపోన కిడ్నీలు ఎవడుకుంటాడండి నేను అమ్మేసుకోవడానికి? ఈ ఇంట్లో నిజంగానే బంగారం ఉందండి. అది దొరికితే 100 కిడ్నీలు కొనుక్కోవచ్చు. అవునా? సర్లే, ఎంతకా బంగారం ఎక్కడుందంటో? అది తెలిస్తే నిన్నే పుట్టుకుపోతాం కదండి. అసలు ఆత్మలు ఎందుకు చంపుతాయి? వాటికేం అవసరం? బంగ్లాలో ఒక గది ఉంది, ఆ గదిలో బోళ్ళంత బంగారం ఉందని అనేవారు. కానీ ఆ గది తలుపులు తెరవాలని చూస్తే మాత్రం ఆ ఆత్మలో వదిలిపెట్టవు. సర్లే, ముందు ఈ గదిలో చూద్దాం. తలుపు తెరు. అయ్యగారు, అయ్యగారు! ఈడు పోతాను అన్నాడా? ఇంకా పోలేదా? సర్లే, నువ్వు ఈ తలుపు ఎలా తెరాలో చూడు, నేను ఇలాంటి తీసుకుని వస్తాను. ఏట్రా పోతాను అన్నా, మళ్ళీ ఎందుకు వచ్చావు? సర్లే, ఎలాగొచ్చావు కదా, పద పైకి. యహ, నేను పైకి రావడం కాదండి, మీరే కిందకి రండి. ఎందుకురా? నేను మీతో గొడవపడి బయటికి వెళ్ళిపోతుంటే సత్తిపోగడు కనిపించాడు. ఎక్కడికి పోయారు? మీకోసం నిన్నటి నుంచి చూస్తుంటే. మేమెక్కడికి పోలేదు, నువ్వే దయ్యానికి భయపడి పారిపోయావు. చిచ్చి, నేను భయపట్టమేటి? అయినా ఈ కాలంలో కూడా దెయ్యాలేంటే? నిజమండి బాబు, ఈ కొంపలో దెయ్యాలున్నాయి. నిన్న రాత్రి సర్పంచ్ గారు కూడా చూసారంట. ఆయన దేన్నో చూసి భయపడి ఉంటాడు. అయినా ఆయన గురించి నీకు తెలుసు కదా. అది నిజమే, కానీ నాకేదో తేడా కొడుతుంది.
ఏవేవో సౌండ్లు కూడా వస్తున్నాయి. అదంతా మీ భ్రమ అంతే, ఇక్కడ ఏముండవు. సర్లే కానీ ఇంతకీ ఆ బంగారం గది ఎక్కడ ఉంది? ఇక్కడే పక్కన ఉంది, వెళ్దాం. సర్లే ఆగు, సర్పంచ్ గారు పైకి వెళ్ళారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. బంగారం గది కింద ఉందా? అవునండి, బేగా రండి, బేగా తీసుకుని వెళ్ళిపోతాం. అదేంట్రా మరి సత్తుపోగడు పైన ఎత్తుకుతున్నాడు. ఆ సర్లే పద, సత్తుపోగడు ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసం. ఆడు పైన ఎదురు చూడటం ఏంటండి బాబు, కింద మన కోసం చూస్తుంటే. పిచ్చి ఏమన్నా ఎక్కేసింది ఏట్రా? ఆడిని ఎక్కడికి వెళ్ళకని చెప్పి మరీ వచ్చాను, రా ముందు. నాకు కాదండి పిచ్చి, మీకు. ఇప్పటిదాకా ఆడు నాతో మాట్లాడాడంటే పైన ఉన్నాడు అంటారేటండి? ఆడు అసలు కిందకి రాకుండా నీతో ఎలా మాట్లాడతాడో? ఆడి కిందే ఉన్నాడండి బాబు, పైకి రాలేదు. మనం ఆత్మల గురించి చాలా కథలు వినుంటాం, కానీ ఇలాంటి కథ ఎప్పుడూ వినుండం. ఆ బంగ్లాలో అడుగు పెట్టనంత వరకే. ఒక్కసారి అడుగు పెట్టామా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అంతా కళ్ళ ముందే జరుగుతుంది, కానీ నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేం. అయ్యగారు, మీరు ఒకసారి నాతో పాటు రండి, అన్ని చూపిస్తాను. ఒరే, ఓవర్ యాక్షన్ చేసావంటే ఒంగో పెట్టి గుద్దేస్తాను. ఆడు పైన ఉన్నాడని ఎన్నిసార్లు చెప్పాలి? అయ్యగారు, మంత్రాలు వస్తున్నాయండి. సత్తిపోగడు పారిపోయేలోపు మనం కూడా పోదాం పదండి. ఓరు బాబోయ్, ఏంట్రా ఇలా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు ఈ రోజు? ఆడు పైన ఉన్నాడురా. పైన ఉండడం ఏంటండి? మరి కింద ఎలా ఉంటాడో? కింద ఉన్నాడు కాబట్టి కింద ఉంటాడండి. కాదు, పైన ఉన్నాడు అంటున్నానా? అంటే నేను అబద్ధం ఆడుతున్నాను అంటారా? మరి నేను అబద్ధం ఆడుతున్నానా? మీకు చెప్పడం అనవసరం అండి. నీకు చెప్పడం చూద్దు దండగరా. సర్పంచ్ గారు, మీరేటండి ఇక్కడ? వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారో? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Da 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 da